రవి గారు ఇక్కడ హాయ్. సార్ టీజర్ చాలా బాగుంది, చాలా Thank you, స్టైలిష్గా ఉంది, ముగ్గురు అమ్మాయిల్ని బాగా చూపించారు. సార్ హీరో ఉన్నాడా సినిమాలో? థ్యాంక్ యూ సార్. హీరో అంటే ఫ్లాష్ బ్యాక్లో ఓన్లీ ఒక సాంగ్ వరకు ఉంటారండి ఒక హీరో. ఇట్స్ నాట్ లైక్ హీరో, ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్లో అనమాట. మెయిన్ హీరో అయితే కథకి మెయిన్ హీరో కంటెంటేనండి. సినిమాకి మెయిన్ హీరో కంటెంటే, కథే మెయిన్ హీరో. ఆ తర్వాత మెయిన్ హీరోస్ ఎవరైనా ఉంటే ముగ్గురు అమ్మాయిలు. ఏముంది సార్ రెడ్ బ్యాగ్లో? ఎవరండి? రెడ్ బ్యాగ్లో ఏముంది? రెడ్ బ్యాగ్లో ఏముందో చెప్తే ఇంకా ఇక్కడ ఏముందండి, ఖచ్చితంగా అది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. అది అంటే లాస్ట్ వరకు సస్పెన్స్ ఉంటుందండి. రెడ్ బ్యాగ్లో ఏముందనేది లాస్ట్ వరకు మనం సస్పెన్స్ అలాగే ఉంచుతాం. అదే మెయిన్ కీ పాయింట్ అవుతుంది అనమాట సినిమాకి. ఓకే, 40% కర్నూలులో చేసి ఇంత స్టైలిష్ మేకింగ్ నిజంగా చూస్తే అలా అనిపించలేదు, కర్నూలులో చేసినట్టు అనిపించలేదు. కెమెరా సినిమాటోగ్రఫీ కానీ తర్వాత ఆర్ఆర్ కానీ చాలా బాగా చేశారు. ఎట్లా సాధ్యపోయింది? వాళ్ళు ఎంతవరకు హెల్ప్ అయ్యారు మీకు? అదే టెక్నీషియన్స్ అందరూ బాగా హెల్ప్ అయ్యారండి. మ్యూజిక్ వచ్చి మనకి శేఖర్ మోపిరి గారు చేశారు, అంటే సాంగ్స్ వరకు. అండ్ బీజిఎం వచ్చి రోహిత్ బాబు అని చెప్పి, బీజిఎంకి ఆ అబ్బాయి ఇప్పుడు టీజర్ బీజిఎం కూడా రోహిత్ బాబు చేశారు. అండ్ కమింగ్ టు ద పాయింట్, అది మనకి 40% కర్నూలులో చేసామన్నాం కదా. అది ఎట్లా అంటే మేము రిక్కీ చేసాం ముందు. ఇప్పుడు మనకి ఫారెన్లో ఏ కంట్రీతో కర్నూలు సూట్ అవుతుందని చెప్పి రిక్కీ చేసుకొని ప్లాన్ చేసుకొని, అంటే గ్రౌండ్ వర్క్ కొంచెం ఎక్కువ చేసామండి. మేము యాక్చువల్గా షూట్ డేస్ వచ్చి 31 days చేసాం. 31 రోజుల్లో మేము 4 పాటలు ఒక 3 ఫైట్లతో కంప్లీట్ సినిమా కంప్లీట్ చేసామండి. కాకపోతే గ్రౌండ్ వర్క్ మాత్రం కొంచెం బాగా చేసాం, లైక్ ఒక 5-6 months వరకు గ్రౌండ్ వర్క్ చేసాం. సో అదండి. ఏ సిటీతో మ్యాచ్ అయిందండి కర్నూలు? ఆరిజోనా అండి. ఆరిజోనా. అరిజోనా. ఆరిజోనా. ఓకే సార్, ఏమి చెప్పి ఒప్పించారు? ఇంత బడ్జెట్స్, కొత్త డెబ్యూ డైరెక్టర్కి హీరో లేకుండా ముగ్గురు అమ్మాయిలు పెట్టేసి ఇంత బడ్జెట్ హరికృష్ణ గారికి ఏం చెప్పి ఒప్పించారు? కథ చెప్పి ఒప్పించానండి. ఇది అందరూ అదే చెప్తారు సార్. అది ఫన్నీగా కాదండి, నిజంగానే ఆయన ఒప్పుకునేది ఓన్లీ కథకే, కథ కంటెంట్ అంతే. ఆయన అంటే ఇప్పుడు ఇందులో హీరో లేడు కదా, మెయిన్ ఫేస్ లేకపోతే రేపు ఉదయం మార్కెట్ ఎలా అవుతుందని కూడా ఆయన డౌట్ పడలా. కంటెంట్, మంచి కంటెంట్ మనం జనాలకి ఇస్తే డెఫినెట్గా జనాలు మనల్ని ముందుకు తీసుకెళ్తారనేది ఆయన నమ్మారు. ఆయన నమ్మిన దానికి నేను ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చానని నేను అనుకుంటున్నానండి. ఆఫ్టర్ దట్ ఇంకా జనాలు డిసైడ్ చేయాలి. సార్ మీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉన్నారు, రెగ్యులర్ ప్రశ్నే. ఫేస్ ఆఫ్ పోస్టర్ మీద ఒక ఫేస్ తెలియనప్పుడు మీ ఊరు, మీ కర్నూలు వాళ్ళు కూడా టికెట్ చించి లోపలికి వెళ్ళాలన్నా కూడా కష్టమే. వీళ్ళు ఎవరికి అనకూడదు, కానీ ఎవరు తెలిసిన పోస్టర్లో తెలిసిన మొహం కూడా కనిపించలేదు. ఎట్లా ఈ రెడ్ బ్యాగ్ కోసం ఎలా వెళ్తారు? అంటే రెడ్ బ్యాగ్ కోసం అని అంటే ఇప్పుడు మనకి అంటే నేను ఎగ్జాంపుల్స్ ఒక 2-3 సినిమాలు పాతవి చెప్తానండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకి 7G బృందావన్ కాలనీ సినిమా అని చెప్పి మన దగ్గర రిలీజ్ అయిందండి. అప్పటికి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను నాకు తెలిసి. అది ఇక్కడేం పెద్ద పబ్లిసిటీ లేదు, పెద్ద తెలీదు. అప్పటికింత సోషల్ మీడియా కూడా లేదు. బట్ స్టార్టింగ్లో మేము అదే మూవీకి వెళ్ళినప్పుడు థియేటర్ అంతా ఖాళీగా ఉండే. ఒక 1 week తర్వాత వెళ్ళి చూస్తే అది హౌస్ఫుల్. అది ఎన్ని రోజులు ఎలా నడిచింది అనేది మనకి మంచి ఎక్స్పీరియన్స్ తెలుసు. అది అప్పుడు అంతే ఓటీటీ కూడా లేదు సార్. అప్పుడు ఓటీటీ కూడా లేదండి. సో అలాంటి టైంలో కూడా ఏదైనా సినిమా నడుస్తుందంటే అక్కడ ఫేస్ బట్టి కాదు, కంటెంట్ బట్టి అని చెప్పి నేను నమ్ముతానండి. కంటెంట్ బాగుందంటే అది జనాలే బయటికి తీసుకెళ్తారనేది నా నమ్మకం. ఆల్ ద బెస్ట్ సార్. ఇందాక భర్త గారు మాట్లాడుతూ రెడ్ బ్యాగ్, రెడ్ బుక్ అంతా ఫేమస్ అవ్వాలన్నారు. ఏంటి ఏమైనా పొలిటికల్ రంగు ఏమైనా ఉందా దీనికి? ఏమన్నా నాట్ ఈవెన్ 1% సార్. లేదు సార్, లేదు. ఏంటి కర్నూలు అబ్బాయికి డ్రగ్స్ చాలా? నేను సార్ నాది కర్నూలు కాదండి, నాది విజయనగరం, పెదమానపురం విలేజ్ అండి. విజయనగరం డిస్ట్రిక్ట్. కర్నూలు ప్రొడ్యూసర్ సార్ది కర్నూలు అండి. సార్ ఇది ఫ్యామిలీ డ్రామానా లేకపోతే యూత్కి కనెక్ట్ అయ్యే సినిమానా? ఇది ఫ్యామిలీ డ్రామా కాదు సార్, యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. బట్ ఎమోషన్స్ ఇన్ పీక్స్ ఉంటాయండి. ఎమోషన్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అండి ఇది. ఏ సర్టిఫికేటా? యూబీఏనా? యూబీఏ అండి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రవి గారు సార్, టీజర్లో చూస్తే 4 గర్ల్స్ పెట్టారు, కానీ పోస్టర్లో ఇక్కడంతా ముగ్గురే ఉన్నారు, ఏంటండి? అది 4వ అమ్మాయి యాక్చువల్గా షూట్లో బిజీ ఉండండి, అవుట్డోర్ ఉంది. మేము చాలా ట్రై చేసాం తను రప్పించడానికి, కానీ అక్కడ ప్రొడక్షన్ నుంచి కొంచెం ఇబ్బంది ఉంది. సో అందుకని రాలేకపోయింది. తన పేరు స్నేహ, తను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద మూవీ. చాలా బాగా చేసింది, మంచి అమ్మాయి. బట్ సిచ్యువేషన్స్ అండి. అంటే 4 అమ్మాయిలకి ఒక రెడ్ బ్యాగ్ వల్ల కలిగిన సమస్య ఏంటి అనేది మొత్తం స్టోరీ అండి. అవునండి, ఒక 4 అమ్మాయిల లైఫ్లోకి ఒక రెడ్ బ్యాగ్ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్స్ ఎలా చేంజ్ అయినాయి,
దానికోసం వీళ్ళు ఎంతవరకు వెళ్ళారు, విలన్ వీళ్ళని ఎలా చేసుకొని వచ్చాడు అనేది మెయిన్ కదండి. ఓకే, ఇంకొక సాయి శ్రీనివాస్ గారు కనిపిస్తున్నారు, ఆయన క్యారెక్టర్ ఏంటండి? శ్రీనివాస్ గారు కలెక్టర్ గారు, అవును, డాక్టర్ క్యారెక్టర్ అండి ఆయన. అంటే ఏదైతే ఫ్లాష్ బ్యాక్, ప్రతి సినిమాకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, మన సినిమాలో మేజర్ పార్ట్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో డాక్టర్ క్యారెక్టర్ అండి ఆయన. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. రవి గారు, రవి గారు సార్ ఇక్కడ, సార్ ఇక్కడ యా సార్ చూస్తే కనుక అందరూ చాలా సెన్సిటివ్ గర్ల్స్లా ఉన్నారు, బట్ మీరు దానిలో చాలా వైలెన్స్, చాలా కొంచెం వాళ్ళకి స్టంట్స్ అవి ఇచ్చి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టినట్టున్నారు. ఏంటి సార్, చేయించారా ఫైట్స్ అవి ఏమన్నా? అవునండి, అంటే పాపం సాఫ్ట్గా ఉన్నారు కానీ చాలా కష్టపడ్డారండి. అంటే మీరు చూసినట్టయితే రివర్స్లో హ్యాంగ్ చేసిన షాట్ ఉంటుంది, అది మోర్ దెన్ హాఫ్ డే మేము అట్లనే షూట్ చేస్తాం. చాలా కోఆపరేట్ చేశారు. అండ్ వాళ్ళు అంటే ఇప్పుడు మార్నింగ్ మేము 6 o'clockకి ఆన్ సెట్ ఉండాలంటే వాళ్ళు 5:45కి ఉంటారనమాట, అంత డెడికేటెడ్. మాకు అంటే హీరోయిన్స్ నుంచి ఆ సపోర్ట్ ఉందండి. అందుకనే మేము అంటే ఫస్ట్ మేము చాలామందిని ఆడిషన్ చేసాం, మన తెలుగు వాళ్ళని కూడా చాలామందిని ఆడిషన్ చేసాం. ఆడిషన్ చేసిన తర్వాత ఎవరు కంఫర్ట్, మన స్టోరీకి ఎవరు ఫస్ట్ ఆ క్యారెక్టర్ క్యాప్ట్ అవుతారు, అలాగే ఎవరు కంఫర్ట్ ఉంటారు ఆ క్యారెక్టర్కి అనేది చూసుకొని మనం చూస్ చేసుకోవడం జరిగింది. మా చూసింగ్ 100% పర్ఫెక్ట్ అయిందండి. సో అంటే చాలా స్టోరీస్ ఇంతకు ముందు కూడా స్టాచ్యూస్ మీద అట్లా వచ్చినాయి చూసుకుంటే కనుక. సో కాకపోతే మీరు ఆ ప్లేస్లో మాకు రెడ్ బ్యాగ్ అని చెప్పేసి చూపిస్తున్నారు. సో ఏమన్నా మిగతా స్టోరీస్కి ఏమైనా సిమిలర్గా ఉంటుందా, సేమ్ అట్లానే ఉంటుందా? లేదండి, 100% ఫస్ట్ గ్యారంటీ ఏంటంటే మీరు ఇప్పుడు వరకు మన తెలుగులోనే కాదు బాలీవుడ్లో కూడా ఇట్లాంటి కంటెంట్ అంటే ఒక ఫ్రెష్ పాయింట్ 100% ఒక ఫ్రెష్ పాయింట్తో వచ్చామండి. ఇది ఇప్పుడు వరకు మీరు చూడలా, మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరు చూడలా. యా, థ్యాంక్ యూ అండి. రవి గారు సార్, మీరు హియర్ సార్, ఐఎమ్ నాగేంద్ర సార్. సారీ. మీరు ఫస్ట్ టైం చేస్తున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ బికాస్ ఈ రోజున ఈ కైండ్ ఆఫ్ ట్రెండింగ్ ఫిల్మ్స్ అన్ని కూడా బాగా ఆడుతున్నాయి. సో ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ హరికృష్ణ గారు మీకు కూడా, అండ్ 3 of the girls ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ విత్ దిస్ ఫిల్మ్. ఇందులో మెమొరీ మేకర్స్ అని ఉంది కదా బ్యానరు, అంటే మీరు మీ మెమొరీసే ఈ సినిమావా, లేకపోతే ఈ సినిమా ద్వారా మెమొరీస్ క్రియేట్ చేయాలా? మెమరీ మేకర్స్ అంటే ఏంటంటే సార్, మనందరికీ అంటే ఆడియన్స్ అందరికీ ఒక మెమరీస్ని క్రియేట్ చేసే మేకర్ అనమాట. సో అలా మెమరీ మేకర్స్ అని చెప్పి ఆలోచించి మన హరికృష్ణ గారు పెట్టడం జరిగింది. చాలా బాగుంది. అదే అందుకే అడిగాను, కొంతమంది మెమరీస్ గతంలో జరిగినవన్నీ సినిమాలుగా తీయచ్చు, లేకపోతే అలాంటివి ఏమైనా ఉన్నాయా ఈ సినిమాలో? మీ విజయనగరంలో జరిగిన సంఘటనలు? లేదు సార్, లేదండి. అంటే ఇది ఏ బేస్ అండి, ఇది ఇన్స్పిరేషన్ ఏంటి ఈ కథకి? ఏదో ఒక ఇన్స్పిరేషన్ పాయింట్ ఉంటుంది కదా. యా అంటే మేము ఒక 3-4 months అంటే ఎట్లాంటి స్క్రిప్ట్ వర్కౌట్ చేద్దాం అని చెప్పి ప్రొడ్యూసర్ సారు నేనేనండి. స్క్రిప్ట్లో కంప్లీట్గా కూర్చున్నది హరికృష్ణ గారు నేను మాత్రమే ఇనీషియల్ స్టేజ్గా. అప్పుడు మేము చాలా పాయింట్స్ డిస్కస్ చేసాం, చాలా సిమిలర్గా ఉన్న చాలా స్టోరీస్ చూసాం. ఆయన ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే సినిమా ఎలా వచ్చినా పర్లేదు కానీ కొత్త పాయింట్ కావాలి రవి. సో అలా మేము సెట్ చేసుకుంటూ లాట్ ఆఫ్ పాయింట్స్ డిస్కస్ చేసిన తర్వాత మేము ఇది ఫైనల్గా ఇది ఫిక్స్ అయ్యామన్నమాట. ఈ రెడ్ బ్యాగ్ అనే కాన్సెప్ట్ ఫిక్స్ అయ్యాం. దీనికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అంటే ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్ ఒకటి ఉందండి. అంటే ఇన్స్పిరేషన్ అంటే లైక్ వాట్ జస్ట్ మినిమం అందులో కూడా ఒక 3-4 girls ఉంటారు, వాళ్ళ జర్నీ అట్లా స్టార్ట్ అవుతుంది. అలా ఒక ఇన్స్పిరేషనల్ పాయింట్ చిన్నదని తప్పించి మేజర్ సినిమా అయితే ఎక్కడ కూడా ఏ సినిమా కనెక్ట్ అవుతుంది. అంటే మీరు చాలా పిన్ పాయింటెడ్గా రెడ్ బ్యాగ్ అని పెట్టారు కదా ఈ సినిమాకి టైటిల్. ఈ బ్యాగ్ అన్న కాన్సెప్ట్ అని హాలీవుడ్ ఫిల్మ్స్ నుంచి కానీ ఇంగ్లీష్ ఫిల్మ్ నుంచి కానీ ఏదైనా ఇన్స్పైర్ అయ్యారా అని అడుగుతున్నా. లేదు సార్, లేదు. ఇది ఎలా అంటే రెడ్ బ్యాగ్ అసలు ఫస్ట్ మేము స్క్రిప్ట్ అనుకున్నప్పుడు కానీ షూటింగ్ స్టార్ట్ అయిన ఆల్మోస్ట్ ఫస్ట్ షెడ్యూల్ ఇనీషియల్ స్టేజ్లోనే రెడ్ బ్యాగ్ అని డిసైడ్ అయ్యాం. అది ఎక్కడి నుంచి డిసైడ్ అయ్యామంటే స్టోరీలో నుంచి డిసైడ్ అయ్యామండి. మల్టిపుల్ టైటిల్స్ అనుకున్నాం కానీ అసలు కథే బ్యాగ్ చుట్టూరు తిరుగుతుంది కదా, 100% కథ బ్యాగ్ తప్ప ఇంకేం కనిపించట్లేదు సినిమా అంతా. సో అప్పుడు మేము రెడ్ బ్యాగ్ పెడితే దీనికి 100% వర్త్ అని చెప్పి ఫస్ట్ వర్కింగ్ టైటిల్ అనుకున్నాం రెడ్ బ్యాగ్ అని, అదే ఫిక్స్ చేస్తాం ఫైనల్గా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ Thank you, sir. హరికృష్ణ గారు. మీరు ఇందాకలో ఏం మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాట్లాడాలి. మీరు ఇంతమంది కొత్త వాళ్ళతో కొత్త డైరెక్టర్తో ఈ కొత్త కాన్సెప్ట్తో సినిమా చేసి రేపు మీరు రిలీజ్కి సంబంధించినంత వరకు మీకున్న మెకానిజం ఏంటి,
మీకున్న నెట్వర్క్ ఏంటి, ప్లానింగ్ ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇంకా ప్లానింగ్ ఏం చేయలేదు సార్, ఇప్పటికి ప్రస్తుతానికి స్టార్ట్ చేసినాము, రేపటి నుంచి స్టార్ట్ చేయాలి సార్. రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలామంది లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. అవును సార్. సినిమాని ప్రమోషన్ చేయడం దగ్గర నుంచి మీదంటే చాలా బాగా జరిగింది ఇవాళ ఈవెంట్. ఇందాక మా శ్రవంత్ గారు చెప్పినట్టుగా ఈవెంట్ చాలా బాగా జరిగింది, కళగా జరిగింది. కానీ ఈ మాత్రం కూడా చేసుకోలేకపోతున్నారు చాలామంది. ఇంకా అక్కడి నుంచి రిలీజ్కి పురిటి నొప్పులే. అంటే మీకు అంత నెట్వర్క్ అంతా ఇండస్ట్రీలో ఉందండి, పవర్ఫుల్ ప్లేస్ నుంచి వచ్చారు కదా కర్నూలు. అట్లే మాట్లాడుతున్నాం సార్, ఇంకా నడుస్తుంది, టాక్స్ నడుస్తున్నాయి. ఓకే, ఉంది, భరత్ అన్న కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంకే పవర్ ఉంది కదా అతను. అంతేనా? అంతే అంతే మీ మీ డేరింగ్ అదే. అంతే సార్. ఓకే, చూస్తున్నాం సార్, అదే మాట్లాడుతున్నాం ఇప్పుడు. కొంతమందితో బిజినెస్ ఎట్లా ఏమి అన్నది చేస్తున్నాం సార్. ఓకే, అంటే ఓటీటీ ఆఫర్స్ గట్ట ఏమి ఇంకా ఓటీటీకి మాట్లాడలేదు సార్, ఇంకా ఏం మాట్లాడలేదు. లేదు. ఓకే, జస్ట్ కంప్లీట్ చేసి సినిమా అవును సార్, టీజర్ రిలీజ్ చేశారు, అంతే కదా? అంతే సార్. ఓకే సార్, మీ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. 3 of the girls, you tell, because you belong to this generation, you must have been seeing many films from all languages, and how do you describe this film if you are given? This movie is all about the fight, the strength, the courage, that you are suffering something but you never give up. This is what we suffer actually about in this movie. So when you watch this movie now, you will really enjoy. So this movie is not vulgar. You can sit with your family, you can watch with your family. So this is really interesting. There is a lot of suspense actually. I will not reveal here, but you will see and you will love it. Okay, Yeah. what about you? Hello. You differ with her or coincide with her, come play with her? I'm sorry, I didn't get you. Or do you disagree with me or you agree with me? No, I actually agree with her because it was not less than a roller coaster journey for all of us. Whether it's shooting in the rain or running in the sun, going behind the clock and getting up early in the morning. But the most important thing was that unity in diversity, which we all were doing. We all were hustling together, but we were making sure that the outcome should be like everyone should watch it with laugh, entertainment, tear, joy, all the emotion you have. I think when you'll see this movie, I'll not say you'll laugh, I'll not say you'll cry, you yourself will witness that how many variations are there. And especially when we talk about movie, nowadays people are more about, love story or different. This is something very unique and important nowadays. When you emphasize on a woman and you empower a woman, then the whole society, it's not only movie, it's a message for the society that girls are not equal but a little bit more better equal than boys. No, it is equal, but depend on the how No, you I'm a think, girl's girl, how so you I'll guys are treat a definitely say girl. that. Okay, And when we talk about this movie, you'll see that how much patience it takes, and salute to him for bearing all of us. And who troubled you more, director or producer? director, sir. Honestly. Okay, if you are given to say, when you have heard this story and when you have been going through the shooting part, did it really remind you of any film in the past or from any language, Hollywood or any other films? Did it remind you of it? లేదు సార్, ఐ థింక్ ఓ తెలుగు వాళ్ళ మీరు? కన్నడ, బట్ తెలుగు తెలుగు అర్థమవుతుంది, వెరీ గుడ్. సో లైక్ రెడ్ బ్యాగ్ గురించి చెప్పాలంటే నాకు చాలా ఫ్రెష్ అనిపిస్తుంది కాన్సెప్ట్. ఎందుకంటే
it's about women. ఎట్లా అంటే యూజువలీ వి డిసైడ్ గర్ల్స్ దట్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ పబ్స్ ఆర్ ఎనీవేర్, ఈ అమ్మాయి ఏమో ఒక అమ్మాయి అని అనిపిస్తుంది, తేడా అమ్మాయి అని. బట్ వాడికి ఒక స్టోరీ ఉంటుంది అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ విత్ అ ఉమెన్ అండ్ ఇన్ దేర్ లైఫ్. అది there is so much of depth in the cinema that I have got fights and love, emotions. Oka family to kuchi, we have to watch the cinema. So even if it is like Red Bag, but I am sure that family people will love it. Endukante family kosame ఫైట్ లేదు. ఫైట్ అంతా కదా, అంటే కథలో ఫైట్ అంతా ఫ్యామిలీ కోసమా? లేదు, బట్ యా దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్, బట్ ఆబ్వియస్లీ ఫ్యామిలీ పీపుల్ ఆల్సో విల్ లవ్ ద మోర్ దెన్ ఫ్యామిలీ. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్, డైరెక్టర్ గారు హాయ్ అండి. It's a story of a survival piece. డైరెక్టర్ గారు చెప్పండి. యా హాయ్ అండి, దిస్ ఇస్ ప్రజావాణి. హాయ్ అండి. ఇప్పుడు ముగ్గురు హీరోయిన్స్ని తీసుకున్నారు, ముగ్గురిని కొత్త వాళ్ళని తీసుకున్నారు. సో దీనికి కారణం ఏంటి? ఎందుకు ఒక్కరు కూడా నోన్ ఫేస్ లేకుండా కొత్త వారిని తీసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేంటంటే స్క్రిప్ట్లో కొంచెం కంఫర్ట్ కావాలండి, లైక్ మనకి చెప్పిన టైంకి రావాలి. ఓకే, అట్లనే మేము చెప్పిన యాక్షన్ సీన్స్లో కానీ లేకపోతే ఇంకేదైనా సీన్స్లో కానీ మాకు కొంచెం కోఆపరేటివ్గా ఉండాలనేది ఫస్ట్ పాయింట్ అండి, ఫస్ట్ ప్రయారిటీ. అంటే మనం ఇప్పుడు ఏదైనా కొంచెం నోన్ ఫేషన్ తెచ్చినా కూడా మనం వాళ్ళకి ఎంతో కొంత, ఎందుకంటే యాజ్ ఎ డెబ్యూట్ డెఫినెట్గా నేను ఎంతో కొంత వాళ్ళకి బిల్డ్ అవ్వాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా మనం ఆ కంటెంట్ని ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వకూడదని మెయిన్ అనుకున్నామండి. అదే నేను ప్రొడ్యూసర్ గారికి చెప్తే ఆయన 100% కరెక్ట్ రవి, అట్లానే ప్రొసీడ్ అవుదాం అని చెప్పారు. అదండి మెయిన్ రీజన్. అంటే పెట్టాలనుకుంటే 100% ఒక నోన్ ఫేసెస్ మనం పెట్టుండొచ్చు, అందులో డౌట్ లేదు. కానీ చాలామంది ఇనీషియల్ స్టేజ్లో మాకు సజెస్ట్ చేశారు కూడా నోన్ ఫేసెస్తో వెళ్ళండి అని చెప్పి. బట్ మేము కంటెంట్ని ఎక్కువ లవ్ చేసామండి, కంటెంట్తో 100% వర్కౌట్ అవుతుందని చెప్పి నమ్మామన్నమాట. ఈ సినిమా చూసిన తర్వాత 200% ఫీమేల్స్ మీద రెస్పెక్ట్ పెరుగుతుందండి ఎవరికైనా. అంటే అమ్మాయిల యొక్క కష్టం ఏంటి, అమ్మాయిలు పడే కష్టం ఏంటి, వాళ్ళ ఫ్యామిలీస్ కోసం కానీ మన అనుకునే వాళ్ళ కోసం కానీ ఎంత దూరం వెళ్తారనేది మనం ఈ సినిమాలో బాగా చెప్పడం జరిగింది. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు మీరు ఏ పాయింట్కి కనెక్ట్ అయ్యారు? యాక్చువల్గా ఇది ఇద్దరం కూర్చొని మేమిద్దరం కలిసే రాసుకున్నామండి స్టోరీ. ఓకే ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ గారు సార్, ఇటు హాయ్ సార్. సార్ ఇది చాలా కాలం నుంచి ఒక డిబేటబుల్ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో షూటింగ్స్ ఇండస్ట్రీ ఎక్కువ అక్కడ షూట్ చేయాలని అక్కడ గవర్నమెంట్ కానీ అక్కడ మినిస్టర్స్ కానీ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. బట్ చాలా తక్కువ సినిమాలే ఆంధ్ర సైడ్ వెళ్ళి చూస్తారు, వెళ్ళినా సరే ఏదో మారేడుమిల్లనో అరకునో అలాంటి లొకేషన్స్లో తప్ప పెద్దగా షూట్ చేయలేదు. అంటే ఏంటి జనరల్గా అక్కడ ఉండే ఛాలెంజెస్ ఏంటి, లేకపోతే అడ్వాంటేజెస్ ఏంటి, మీరు అక్కడ ఎలాబరేట్గా షూట్ చేసినట్టున్నారు? సార్ మీ పాయింట్ వినపడలేదు సార్ సరిగ్గా. అంటే జనరల్గా చాలా కాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో సినిమాలు షూట్ చేయాలని అక్కడ గవర్నమెంట్ చాలా రిక్వెస్ట్ చేస్తుంది. బట్ మోస్ట్ సినిమాలు అన్నీ కూడా హైదరాబాద్లోనే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడన్నా జరిగినా మారేడుమిల్లి లాంటి చోట్ల లేకపోతే అరకు లాంటి చోట తప్ప ఎక్కడ షూట్ చేయరు. ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ సినిమాలు షూట్ చేస్తున్నారు. బట్ మీరు అబౌట్ 40% కర్నూలులో చేశారు. సో ఏంటి ఆంధ్రప్రదేశ్లో షూట్ చేయడానికి గల ఛాలెంజెస్ ఏంటి, లేకపోతే అడ్వాంటేజెస్ ఏంటి? సార్ అది మాకు లొకేషన్స్ అక్కడనే దొరికినాయి సార్. ఆ రాక్ గార్డెన్స్ అవి ఇవి ఆ లొకేషన్లు దానికి మ్యాచ్ అయ్యే లొకేషన్లు అక్కడనే దొరికినాయి. ఇంకొకటి వచ్చేసి మాకు కర్నూలు సైడు మేము పుట్టి పెరిగిందంతా అక్కడనే కదా సార్. మాకు ఫ్యామిలీ సపోర్టు, బిజినెస్ సపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. భరత్ అన్న కూడా బాగా గవర్నమెంట్ తరఫున కూడా బాగా సపోర్ట్ చేసినారు. ఇంకా యాక్చువల్గా హైదరాబాద్లో అయితే కనుక ఇక్కడ కంఫర్ట్స్ ఎక్కువ కదా సార్, ఎవరన్నా రావడానికైనా పోవడానికైనా కానీ ఇక్కడ హైదరాబాద్లో ఈజీ. వేరే ఏపీలో ఎక్కడన్నా చేయాలా అంటే హైదరాబాద్లో ఫ్లైట్ దిగి మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళని పిలుచుకుపోయి అది ఇది బడ్జెట్స్ ఎక్కువ అవుతాయి కదా సార్. అందుకు చాలామంది ఇక్కడనే చేస్తున్నారు. ఇప్పుడు మేము వైజాగ్లో చేయాలనుకుంటే కనుక మళ్ళీ అక్కడ హోటల్స్ అవి ఇవి ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి అనేసి గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉండబట్టి ఈజీ అయిందా మీకు?
కొంచెం కొంచెం అంతే సార్. అంటే పర్మిషన్ ఈజీగా వచ్చినాయి సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు హాయ్ సార్. ఎస్ సార్. కంగ్రాట్స్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అండ్ అంటే ఒక డైరెక్టర్ గారి దగ్గర చాలా స్క్రిప్ట్లు ఉంటాయి. సో ఏ స్క్రిప్ట్తో వెళ్ళాలని చాలాసార్లు ఆలోచిస్తారు అండ్ వేరే థాట్స్ కూడా తీసుకుంటారు. సో ఈ టైంలో ఈ స్క్రిప్ట్తోనే వెళ్ళడం రైట్ అని మీకు ఎలా అనిపించింది, ఎందుకని? అది ఇందాక చెప్పాను కదండి ఆల్రెడీ. యాక్చువల్గా మేము ఈ టైంకి అంటే ఇప్పుడున్న సినారియోకి ఏ స్క్రిప్ట్ అయితే ఆడియన్స్ త్వరగా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద మేము వర్కౌట్ చేసామండి బాగా. అంటే గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ చేసాం స్క్రిప్ట్ వర్క్ టైంలో. సో అలాగే ఈ స్క్రిప్ట్ మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ స్క్రిప్ట్ అంటే మెయిన్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆడియన్స్ మైండ్ సెట్ ఏంటి మీకు తెలియదు కాదు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క సంవత్సరంలో లేకపోతే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఉంటుంది ఆడియన్ మైండ్ సెట్. అలాగే దీనికి ముందు వచ్చిన సినిమాల ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఆడియన్ మైండ్ సెట్ మీద. సో ఇప్పుడు ఉన్న సినారియోలో మనం ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటే 100% ఒక మంచి పాజిటివ్ దీంతోనే మనం అడుగు పెట్టినట్టు అవుతుంది అనేది ఆలోచన. చాలామంది సీనియర్ యాక్టర్స్ని పెట్టారు, అంటే రాశి గారు కావచ్చు, కెమెరాలు చూసాము. సో అంటే చాలా పెద్ద హిట్లు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, శ్రీకాంత్ గారి గారు కావచ్చు. ఇప్పుడు ఆవిడని ఎలాంటి క్యారెక్టర్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఈ క్యారెక్టర్ రాశి గారి క్యారెక్టర్ అని ఎలాంటి క్యారెక్టర్తో చూపించాలనుకుంటారు? థ్యాంక్ యూ అండి ఈ క్వశ్చన్ అడిగినందుకు. యాక్చువల్గా రాశి గారిది కీ రోల్ అండి సినిమాకి. అసలు సినిమా మొదలయ్యేది ఆమెతోనే, ఎండ్ అయ్యేది ఆమెతోనే. అంటే ఆమె మీదే సినిమా స్టార్ట్ అవుతుంది, ఆమె వల్లనే సినిమా స్టార్ట్ అవుతుంది. ద పర్పస్ ఆఫ్ ద స్టోరీ ఏమైనా ఉందంటే అది రాశి గారి బ్యాక్ స్టోరీ ఉంటుంది అనమాట. అదండి. మరి అంత క్యారెక్టర్ ఉన్నప్పుడు ప్రమోషన్స్లో ఎందుకు వాడట్లేదు? లేదు, పిలిచామండి ఆమెని, వస్తానన్నారు. బట్ టుడే అవుట్డోర్లో ఉన్నారండి. అంటే పోస్టర్ కూడా వేయలేదు కదా, చిన్న పోస్టర్ కూడా. అది అంటే అట్లా ఏం లేదు, మెయిన్ హీరోయిన్స్ కదా అని చెప్పి వేసాం అంతే. అంతకుమించి వేయకూడదని ఏం లేదండి. డైరెక్టర్ గారు సార్, ఇందులో ముగ్గురు మెయిన్ హీరోయిన్లు కనిపిస్తున్నారు పోస్టర్ల మీద, ఇంకో అమ్మాయి కూడా ఉందంటున్నారు. ఆ క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ మూడ్ స్వింగ్స్ కానీ, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ కానీ, వాళ్ళ మేనరిజమ్స్ కానీ డిజైన్ చేసినప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఏమన్నా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని చూసి ఏమన్నా డిజైన్ చేయడం జరిగిందా? యా అండి, మేము అంటే ఈ క్యారెక్టర్స్ని డిజైన్ చేయడానికి ముందు 200% చాలామందితో ఇంటరాక్ట్ అయ్యామండి. ఇప్పుడు మన స్టోరీకి రిలేటెడ్ క్యారెక్టర్స్ ఏముంటాయి సొసైటీలో, వాళ్ళతో మేము పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి, నేను ప్రొడ్యూసర్ గారు కూడా ఇంటరాక్ట్ అయ్యి, అంటే ఆయన నాకు హెల్ప్ చేశారు. అలాంటి ఇంటరాక్షన్లో ఇంటరాక్ట్ అయిన తర్వాత అప్పుడు మేము వాళ్ళ మేనరిజమ్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్ పెయిన్, అంటే మేము స్క్రిప్ట్ రాసుకున్న దానికన్నా వాళ్ళ ఒరిజినల్ లైఫ్, రియల్ లైఫ్ తెలుసుకున్నప్పుడు ఇంకొంచెం డెప్త్ తెలిసింది మాకు. అది మాకు స్టోరీ కూడా ఒక రకంగా చాలా హెల్ప్ అయింది. అది యాజ్ ఇట్ ఈస్గా మేము ఈ క్యారెక్టర్స్కి అప్లై చేయడం జరిగిందండి. సార్ హరికృష్ణ గారు, సార్ ముందుగా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే మా సర్ నేమ్ కూడా సోమశెట్టే, అందువల్ల సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సార్ దానికంటే ముందు మీరు బిజినెస్ చేస్తున్నారు కర్నూలులో, బిజినెస్లో సక్సెస్ అయ్యారు ఇందాక నాగేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు. బట్ సినిమా సక్సెస్ రేట్ వచ్చేటప్పటికి 10% కూడా లేదు, 5% ఉంది. ఇవన్నీ తెలుసు, యాజ్ ఎ బిజినెస్ పర్సన్గా మీకు అన్నీ తెలుసు. సినిమాలో సక్సెస్ రేట్ లేదని కూడా తెలుసు. ఎందుకు ఇంత టేకప్ చేశారు? ఎందుకంటే సుమారు మా విజువల్స్ చూస్తున్నప్పుడు కానీ, కాస్టింగ్ చూస్తున్నప్పుడు కానీ, సౌండింగ్ కానీ అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నప్పుడు సినిమాలో సక్సెస్ రేట్ లేదు, ఎందుకని ఇది తీసుకున్నారు? రావడానికి కారణం ఏంటి? ఏంటి ఆ ఫ్యాషన్ కారణం? ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సార్ సినిమా ఫీల్డ్కి రావాలా అని. ఇప్పుడు నా పిల్లల్ని చదువు అయిపోతుంది, దగ్గరికి వచ్చింది, ఇంకా రిస్క్ చేయొచ్చులే అని వచ్చేసిన అట్లా. అంతేనా సార్ కారణం? మోస్ట్లీ అంతే సార్, ఇంకా రియల్ ఎస్టేట్ లేదు, ఇంకా సరే ఇది చూద్దాంలే అనేసి అట్లా అంతే. ఓకే సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ డైరెక్టర్ గారు చెప్పండి సార్. సో అంటే ఇంగ్లీష్ టైటిల్ ఉంది, చాలామంది అంటారు కదా, ఎందుకు ఇంగ్లీష్ టైటిల్ పెట్టారంటే? యా, ది టైటిల్ రిక్వైర్మెంట్ వచ్చి రెడ్ బ్యాగ్ అండి. అది మనం ఇంగ్లీష్లో పెట్టాలని ఎందుకు పెట్టామంటే, జనరల్గా మనం తెలుగు వాళ్ళందరం కూడా రెడ్ బ్యాగ్ అనే పిలుస్తాం కదా, ఎర్ర సంచి అని అయితే పిలం కదా. సో అది పర్పస్ అంతేనండి. సార్ అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే, ఇంత పర్ఫార్మెన్సెస్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయా ముగ్గురికి, లేకపోతే మీకు ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఏంటి వైల్ షూటింగ్ దిస్ ఫిల్మ్? నాకు ఛాలెంజింగ్ అనిపించింది అంటే, నాకు ఆల్రెడీ నేను అంటే చిన్న డైరెక్టర్ల నుంచి పెద్ద డైరెక్టర్ల దగ్గర చాలామంది దగ్గర వర్క్ చేశానండి. సో నేను అంత ఛాలెంజింగ్గా ఇబ్బందిగా ఫీల్ అయింది అయితే ఏం లేదు. నేను అంటే ప్రీ ప్లాన్డ్గా వచ్చాం ప్రొడక్షన్కి, అండర్ ప్రొడక్షన్ 31 డేస్లో ఫినిష్ చేసుకుని అంత స్మూత్ అయిందండి. అంటే ఛాలెంజింగ్ సీక్వెన్సెస్ అయితే ఏం ఫేస్ చేయలేదు ఇప్పటి వరకు.
అలాగే రిలీజ్ కూడా ఇంతే స్మూత్గా అవ్వాలని కోరుకుంటున్నాం. సో ఇట్స్ కమర్షియల్ ఫిల్మ్ సార్, లేకపోతే ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ ఏమైనా ఉంది? యా, ఇది 200% కమర్షియల్ ఫిలిం విత్ హెవీ సోషల్ మెసేజ్ అండి. ఆల్ ద బెస్ట్. యా, థ్యాంక్ యూ అండి. రవి గారు, అంటే రెడ్ బ్యాగ్ అనేది మెయిన్గా కనిపిస్తుంది, పైన బటర్ఫ్లై సింబల్ పెట్టారు, అంటే బ్యానర్ పైన ఉందని చెప్పి ఆ సింబల్ పెట్టారా, లేకపోతే దానికి ఏమన్నా ఉందండి? అంటే సినిమాలో కూడా బటర్ఫ్లై వన్ ఆఫ్ ద క్యారెక్టర్, ఒక చిన్న రోల్ ఉంటుంది బటర్ఫ్లైది. అంటే అది బ్యానర్లో బటర్ఫ్లై వచ్చిందని ఇందులో పెట్టలా, అది రిక్వైర్మెంట్, స్క్రిప్ట్ అడిగింది, అది అంతే. నెక్స్ట్ ఇంకోటి, అంటే తెలుగు అమ్మాయిల్ని ఆడిషన్ చేశారని చెప్పారు కదా, అంటే వాళ్ళని సెలెక్ట్ చేయకపోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా, వాళ్ళు ఏమైనా యాక్సెప్ట్ చేయలేదా దీనికి? అట్లా కాదండి, అంటే తెలుగు అమ్మాయిల్ని యాక్సెప్ట్ చేయకపోవడానికి రీజన్స్, ప్రత్యేకమైన రీజన్స్ ఏం లేవు. మేము వాళ్ళు తెలుగా లేకపోతే ఇంకో లాంగ్వేజ్ అని చూడలేదు, అందరినీ పిలిచాం ఆడిషన్స్కి, ఫైనల్గా వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అంతే. మేమైతే తెలుగు వాళ్ళైతే మాకు కూడా ఎక్కువ కంఫర్ట్ ఉండే యాక్చువల్గా లాంగ్వేజ్ విషయంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ ఇంకోటి కానీ. బట్ స్టిల్ మేము వీళ్ళు సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ మనం ఆడిషన్స్ చూడడం కానీ, లేకపోతే వాళ్ళ యాక్షన్ సీక్వెన్సెస్లో వాళ్ళ స్కిల్స్ కానీ అవన్నీ మనకి వర్కౌట్ అవుతాయి అనిపించింది అనమాట. అట్లా. ఆల్ ద బెస్ట్. Thank you so much to all the media. So soon theatres lo kaluddam. Today our PR was our Satish Garu, event by UV Media Entertainment at your doorstep. Shravanti Chokarapu signing off for today. Thank you so much. Thank you so much everyone. Thank you.